పోలియో ఉంటేనే హ్యాండిక్యాప్స్ వచ్చేది. మా క్వశ్చన్ ఏమంటే పోలియో లేకపోయినా కూడా యాక్సిడెంట్ అవుతాడు, చేయబోతుంది, ఆయన క్రికెట్ ఆడతాడు కదా. అట్లా మేము క్వశ్చన్ రైజ్ చేసి ఇప్పటికీ ఒక రూట్ లోకి వచ్చారు మేడం. అంటే హ్యాండిక్యాప్ పూల్స్ కూడా ఇట్లా కూడా వస్తున్నారు, వీళ్ళని గుర్తిస్తే వీళ్ళు కూడా ఆడతారు క్రికెట్ అనే విధంగా వాళ్ళు ఇంటెన్షన్తో ఉన్నారు. రామచంద్ర గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు రెండు తెలుగు స్టేట్స్లో మీరు ఎక్కడెక్కడ క్రికెట్ మ్యాచ్లు ఏర్పాటు చేశారు, ఎలాంటి ఈవెంట్స్ చేశారు, ఎలాంటి కార్యక్రమాలు చేశారు? ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ మేడం, ఆల్ డిస్ట్రిక్ట్స్ కూడా ఏపీ తెలంగాణలో మ్యాచెస్ ఆడాము. అండ్ ఆల్ డిస్ట్రిక్ట్స్లో ప్లేయర్స్ కూడా ఉన్నారు, ఆ డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ ఉన్నారు, స్టేట్ ప్లేయర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. బట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఒకటి బాగా గమనిస్తే అదర్ కంట్రీస్తో కంపేర్ చేస్తే మన కంట్రీలో డిజబిలిటీ శాతం ఎక్కువ ఉంది, సో ఇండియాలో. అండ్ ప్రిఫరెన్స్ ప్రయారిటీ అదర్స్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే మన ఇండియాలో తక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ శాతం ఉన్న డిజబిలిటీస్ వీళ్ళకి మనం గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అంటే వీళ్ళని గుర్తించాలి ఫస్ట్, గుర్తిస్తే మాకు ఇబ్బందులు ఉండవు. సో ఈ క్రికెట్ ఇవన్నీ ఎందుకు మేము ఆడుతున్నాము ఇలా చేస్తున్నాం అంటే ఏదో ఒక యాక్టివిటీ ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి మా యొక్క టాలెంట్ ని. సో మెనీ ఒక మ్యూజిషియన్ ఉంటాడు, తర్వాత ఒక డాన్సర్ ఉంటాడు, ఒక సింగర్ ఉంటారు. సో ఇలాంటి టాలెంట్స్ అన్ని డిజబుల్స్ అంటే సపరేట్ ఒక కేటగిరీ మేమే ఒక ముందుకు తీసుకెళ్తే అప్పుడు అవుట్ ఫోకస్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి, అంటే మేము చేయగలము, నార్మల్తో సమానంగా ఏదైనా చేయగలము ఒక ఎడ్యుకేషన్ లో. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, లెగ్ 2 హ్యాండ్స్ లేని వాళ్ళు లెగ్ తో టీచింగ్ చేస్తారు, బోర్డు పైన రాస్తూ. పెయింటింగ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది కాళ్ళ వేళ్లతో పెయింటింగ్ వేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వ్యక్తులకు ఫస్ట్ ఏదైనా బయట అవకాశాలు ఉంటే వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ టాలెంట్స్ తగ్గట్టు అవకాశం. ఇప్పుడు నేను ఫైట్ మాస్టర్ 11 times ఇంటర్నేషనల్ అని చెప్పాను, మరి నాకు ఫైట్ మాస్టర్ ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు మూవీస్ లో? ఇంత అచీవ్మెంట్ ఇంత చేసిన మరి ఎందుకు ఇవ్వడం లేదు అంటే ఏదో ఒక రూపంలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్పెక్ట్ చేసేది మేము టాలెంట్ ఎక్స్ప్లోర్ చేయడం కోసమే చెప్తున్నాం మేడం. అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి రీజన్ ఇదే మేడం, అంటే క్రికెట్ ద్వారా. సో క్రికెటర్స్ అయితే నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ, ఓవరాల్ ఇండియా ప్రతి డిస్ట్రిక్ట్ లోను ప్లేయర్స్ అయితే ఉన్నారు మేడం. ఇప్పుడు మన కెప్టెన్ గారు చెప్పినట్ట అన్ని దాదాపు 24 స్టేట్స్ మన మన బోర్డ్ ఆఫ్ డిజబుల్ క్రికెట్ అసోసియేషన్ లో టైఅప్ అయి ఉన్నారు మేడం, అసోసియేషన్ ఫార్మ్ చేసుకున్నారు. అంటే ఒక టీమ్ కి 20 members వేసుకున్నప్పుడు మీరు క్యాల్కులేట్ చేయండి, 24 అసోసియేషన్ కి ఎంతమంది డిజబుల్స్ అంటే ఓన్లీ ఫిజికల్ హ్యాండిక్యాప్, మరి బ్లైండ్ సపరేట్, డెమ్ అండ్ డెఫ్ సపరేట్, ఇవన్నీ తీసుకుంటే ఇంకా ఓవరాల్ ఇండియా ఎంత మంది ఉంటారు, మరి వీళ్ళ ఎంప్లాయ్మెంట్ ఏంటి? వీళ్ళకి ఇంకోటి కేర్ టేకర్ లేకుండా వీళ్ళు ఏమీ చేయలేరు మేడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉండాలి. సో కానీ కొంతమంది ఓన్ గా కూడా వాళ్ళు కష్టపడుతూనే చేసుకుంటారు వాళ్ళ యాక్టివిటీస్. ఈ మధ్యన మీరు వినింటారు ఒక మంచి మోటివేటర్ వికీ విజయ్ ఏదో ఉంది మేడం, ఆయన ఫార్మర్, 2 hands 2 legs ఉండవు, మోటివేట్ చేస్తా అంటారు అని ఎక్స్ప్లోర్. అంటే ఇట్లా ఒకరో ఇద్దరు మాత్రమే వరల్డ్ వైడ్, అది కూడా అదర్ కంట్రీ వాళ్ళు ఫోకస్ అవుతున్నారు కానీ మన ఇండియా వాళ్ళు ఫోకస్ అవుతున్నారు. ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్ వేరే కంట్రీ, అతను ఎంత వరల్డ్ వైజ్ గా ఆయన ఫేమస్, ఆయన తెలిసినంతగా మన ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత అచీవ్ చేసినప్పటికీ తెలియదు, బయటకు రాదు. ఆ గుర్తింపుని తీసుకురావాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో మన ఆంధ్ర, ఇప్పుడు అన్న చెప్పినట్టు కెప్టెన్ గారు చెప్పినట్టు ఇంతకుముందు 200 మంది క్రికెటర్స్ ఉంటే ఇప్పుడు 500 మంది అయినారు. ఫ్యూచర్ లో ఇంకెంతమంది? ఓన్లీ క్రికెట్ లోనే ఇంతమంది ఉంటే వేరే యాక్టివిటీస్ లో ఎంతమంది ఉండొచ్చు మన దృష్టికి. ఇప్పుడు మీరు గవర్నమెంట్ వాళ్ళు కూడా డిజబుల్స్ కి స్కూల్స్ పెట్టారు, స్కూల్స్ కానీ తర్వాత వచ్చేసి వాళ్ళు సపరేట్ గా అంటే గవర్నమెంట్ డెమ్ అండ్ డెఫ్ అట్లా ఆ క్యాలిక్యులేట్ చేసే చాలా మంది ఉన్నారు మేడం. వాళ్ళకి ఒక ఏంటంటే వాళ్ళకి ఒక సపరేట్ సెల్ తీసుకొని వచ్చి ఏదైనా ఒక హెల్పింగ్. ఇప్పుడు మనకు మినిస్టర్ సీతక్క గారు ఎవరో ఉన్నారు మొత్తానికి. సో డిజబుల్స్ కి కావాల్సింది ఏంటి? ఫస్ట్ ఒక ఎడ్యుకేటెడ్ డిజబుల్ పీపుల్ ని ఎంక్వైరీ చేసి కనుక్కుంటే వాళ్ళు చెప్తారు ఇది స్పాన్సర్ చేయగలిగితే. ఎక్కువ శాతం దేనికి డిజబుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది కనుక గవర్నమెంట్ కనుక చేయగలిగితే అది అప్పుడు ఒక డిజబుల్ ఒక న్యాయం చెప్తారు. ఇప్పుడు క్రికెట్ మేడం, క్రికెట్ లోనే నేను చెప్పడం ఇది ఎగ్జాంపుల్ అంటే మేడం, ఇప్పుడు సానియా మిర్జా గారు 2nd prize కొట్టి వచ్చారు ఇండియాకి. అంటే నేను కించపరుస్తున్నాను కదా మేడం, ప్రైజే 3rd prize కావచ్చు, 1st prize కావచ్చు. ఆమె పారాలింపిక్స్ మాది, ఆమె కొట్టిన 1 week డిజేబుల్స్ గోల్డ్ మెడల్ తెచ్చారు 6 members. ఈమె రిసీవింగ్ ఎట్లా ఉంది, ఈమెకు బహుమతి ఎలా ఇచ్చారు, కోటా పోటీ. ఆయన 2 lakhs ఇస్తే ఈయన 2 lakhs, ఆయన 20 ఇస్తే ఈయన ఇక సచిన్ గారు కార్ ఇస్తే వీళ్ళు భూమి ఇవ్వడం. ఇలా అది జరిగిన 1 week 6 gold medals. ఏం మేడం, గోల్డ్ మెడల్ 6 సరిగ్గా ఎయిర్పోర్ట్ లో రిసీవ్ లేదు. 6 gold medals.
సరిగా వాళ్ళు ఎయిర్పోర్ట్ లో రిసీవింగ్ లేదు. దీనికి చెప్పండి తేడా. మేడం సానియా మిర్జా గారు, అదే సింధు గారు, సారీ పివి సింధు గారు ఒక సెకండ్ ప్రైజ్ తెచ్చిన దానికి సచిన్ కార్ గిఫ్ట్ పోటాపోటీ. BMW ఇప్పుడు కేంద్ర ఈడ స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ వాళ్ళు ఇచ్చారు, అక్కడ స్టేట్ గవర్నమెంట్ కేసీఆర్ ఇచ్చారు, అక్కడ చంద్రబాబు నాయుడు ఇచ్చారు. కానీ 6 days తర్వాత పారా ఒలింపిక్స్ అక్కడే జరిగింది. గోల్డ్ మెడల్ 6 గోల్డ్ మెడల్స్ కొట్టే వాళ్ళని సరిగ్గా రిసీవింగ్ చేసుకోవడం పర్సన్స్ లేరు. దీనికి చెప్పండి మేడం, అది ఇక్కడ ఉండేది. గోల్డ్ మెడల్ ఎవరు తెచ్చినా గోల్డ్ మెడల్ కదా ఇండియాకి. ఈమె సెకండ్ ప్రైజ్ తెచ్చిన దానికి లక్షల్లో కోట్లలో ఇచ్చిందంటే మాకు ఎంత ఇవ్వాలి ఇమాజిన్ చేసుకోండి మీరు. ఖచ్చితంగా గుర్తింపులో తేడా అయితే పారాలింపిక్స్ లో ప్రతి చాలా మంది ఉన్నారు మేడం గోల్డ్ మెడల్స్ కొట్టినారు. ఇప్పుడు కెప్టెన్ గారు చెప్పినట్టు అది గోల్డ్ మేడం. ఇప్పుడు నేను కొత్తగా చెప్తాను చూడండి. ఇప్పుడు మొన్న జరిగిన ఒలింపిక్స్ లో 177 మంది వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ 500 crores పెట్టింది మేడం ఇన్వెస్ట్మెంట్, 500 కోట్లు. అదే పీరియడ్ లో 184 మంది డిజబుల్ పారా అథ్లెట్స్ కి 200 కోట్లు. ఇక్కడ చూడండి తేడా. తక్కువ మందికి ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్, తక్కువ మంది అంటే ఎక్కువ మంది డిజబుల్ తక్కువ అంటే స్పాన్సర్షిప్. అయితే ఇక్కడ ఎవరైతే ఉన్నారో 177 మంది వీళ్ళలో 6 మెడల్స్ కొట్టినారు. దాంట్లో 1 సెకండ్ ప్లేస్, 5 థర్డ్ ప్లేస్, సిల్వర్ 1, బ్రాంజ్ 5. అదే డిజబుల్స్ 29 మంది మెడల్స్ కొట్టినారు. దాంట్లో 7 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఇక్కడ నార్మల్స్ లో 1 గోల్డ్ మెడల్ లేదు. అంటే ఈ 29 మంది పేర్లలో అట్లీస్ట్ 7 మంది గోల్డ్ కొట్టిండే వాళ్ళ పేర్లు కూడా ఎవరికి తెలియదు. అది డిజబుల్స్ కు లేకుండా గుర్తింపు. చూడండి, అంత ఒక దేశం కోసము ఆడాలంటే ఎంత కష్టపడి ప్రాక్టీస్ చేసింటారు మేడం. అందుకే మేము ఒక్కటే కోరుకుంటాము, మేము కూడా మీలాగా మనుషులమే, అవయవ లోపంతో పుట్టినప్పటికీ కూడా మేము కూడా మనుషులమే. ఏదైతే నార్మల్ పర్సన్స్ ని మీరు ట్రీట్ చేసినట్టు చేస్తాం, మమ్మల్ని కూడా ఇంకా మా పైన ఎక్కువ దయ కరుణ అనేది ఉండాలా. ఒక 1 hour మనం కళ్ళు లేకుంటే ఎంత బాధపడతాం మేడం. ఏదైనా ఎఫెక్ట్ అయితే మళ్ళీ లైఫ్ లాంగ్ కళ్ళు లేని లేకుంటే మనకు అవయవాలు లేని ఎంత బాధ. అలాంటిది స్పోర్ట్స్ లో రాణించడం అంటే టాస్క్, అంటే ప్రతిరోజు టాస్క్ వాళ్ళ పక్కన పెట్టి మమ్మల్ని హైలైట్ చేయాలి. అవును చెప్పాలంటే ఎంకరేజ్మెంట్ కోసం కూడా మీకు వీళ్ళకి ఇచ్చినట్టు సరే వాళ్ళకి ఇస్తే ఇచ్చుకొనివ్వండి, మీకు ఎంకరేజ్మెంట్ కోసం ఇస్తే మీలాంటి వాళ్ళు చాలా మంది ముందుకొచ్చి ఇంకా దేశం కోసం ఆడే వాళ్ళు పెరుగుతూ ఉంటారు కదా. అదే వీళ్ళు కూడా గుర్తింపే కదా మేడం వేరే కంట్రీకి. ఈ 2024 లో తెలంగాణ అమ్మాయి మరి ఒక గోల్డ్ మెడల్ గెలిచింది. మరి ఎందుకు ఆ అమ్మాయికి పివి సింధు గారికి ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ప్రయారిటీ ఇవ్వలేదు చెప్పండి. వరంగల్ అమ్మాయి గోల్డ్ కొట్టింది 2024 రీసెంట్ గా. మరి ఆమెకు కూడా పివి సింధు గారు చేసినట్టు జాబ్ కానీ లేకుంటే ఏదైనా కోట్ల డబ్బులు కానీ అంటే స్పాన్సర్ ఎంకరేజ్మెంట్ చేయొచ్చు కదా. రిసీవింగ్ కూడా అన్న కెప్టెన్ గారు చెప్పినట్టు అది మేడం గుర్తింపు లేకపోవడం అంటే డిజబుల్స్. నేను యాజ్ ఎ ఫ్యాక్ట్ చెప్తున్నా, మేము ఈ అసోసియేషన్ ద్వారా ఎంత దూరమైనా వెళ్తాం, దీనికోసం ఎంత పెద్ద వ్యక్తులైనా కలుస్తాం, ఫైట్ చేస్తాం. సో తర్వాత గవర్నమెంట్ పట్టించుకోకపోతే మేమేం చేయలేం మేడం. జస్ట్ అడగడం మా హక్కు, వాళ్ళు చేయడం చేయకపోవడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అంతే మేడం. రామచంద్ర గారు మీరు చెప్పండి, ఎల్బీ స్టేడియంలో మ్యాచ్లు జరిగాయని చెప్పారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. దాదాపు చాలా స్టేట్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చి మనకు సపోర్ట్ చేయడం జరిగింది. సార్ గారు వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ ఒక 5 lakhs స్పాన్సర్ చేశారు ఆ రోజు ఈవెంట్ కి. అండ్ 24 స్టేట్ డిజబుల్స్ చూసి ఆయన హార్ట్ఫుల్ గా ఆయన హార్ట్ కరిగి మళ్ళీ 24 lakhs ఆన్ ది స్పాట్ లో విత్ ఇన్ 5 minutes లో ఆయన అక్కడ అనౌన్స్ చేసి ఇవ్వడం అన్నది చాలా హ్యాపీ. అండ్ ఆ రోజు కూడా మాకు కెప్టెన్ గా వసంత్ గారే ఉన్నారు. సో చాలా ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక మీరు కలవలేదా వెళ్ళి? మేడం డిప్యూటీ సీఎం అయ్యాక సార్ గారిని కలవడానికి ప్రయత్నిస్తున్నాం మేడం. ప్రస్తుతానికి అయితే కలవలేదు, బట్ భవిష్యత్తులో ఖచ్చితంగా కలిసి ఇంతకుముందు కలిసిన విషయాన్ని ఆయన దగ్గర తెలియజేసి మేము మళ్ళీ ఏదైనా సపోర్ట్ గురించి సార్తో మాట్లాడతాం మేడం. ఫ్యూచర్లో ఆ కలిసే అవకాశం వస్తే ఖచ్చితంగా కలుస్తాం. ఓకే, వసంత్ కుమార్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు డిజబుల్డ్ ఉండే పిల్లలు కావచ్చు, లేదంటే ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ కావచ్చు, యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు. అయ్యో మేము బెడ్లో ఉండిపోయినాము, ఒకరితోని సేవ చేయించుకుంటున్నాము, డిపెండెంట్ అయిపోయినాము అని చాలామంది డిప్రెషన్ అయిపోయి, కొంతమంది యాక్సిడెంట్స్ అయితే డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంటారు. చాలామంది ఏదైనా ఫెయిల్యూర్ అయినప్పుడు, లైఫ్లో ఫెయిల్యూర్ అయినప్పుడు చాలామంది సూసైడ్ చేసుకొని ఇలాంటి థాట్సే వస్తుంటాయి. అలాంటిది మీరు మిగతా వాళ్ళు చేయలేనిది మీరు చేసి చూపించారు. అంటే అన్ని ఉన్న వాళ్ళు కూడా చేయలేనివి సాధించలేవి ఎన్నో కూడా మీరు సాధించారు. అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి. సో మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయాణంలో ఎలా మీరు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు ప్రతిరోజు?
మేడం నేను క్రికెట్లో తీసుకుంటే సచిన్ టెండూల్కర్ని ఇన్స్పైర్ అవుతాను మేడం. ఆయన వ్యక్తిత్వం, ఆయన ప్లేయింగ్, అది నేను ఇన్స్పైర్ సచిన్ టెండూల్కర్ మేడం నా ఓన్గా. యాక్చువల్గా ఇప్పుడు మేడం ఇప్పుడు నాకు ఏమి బై బర్త్ కాదు మేడం చెయ్యి. యాక్చువల్గా నాకు కరెంట్ షాక్ కొట్టి చేయి చేశారు. నేను 8-10 ఇయర్స్ అప్పుడు. ఇప్పుడు నాకు 38, దాదాపుగా చాలా ఇయర్స్ అయింది. నేను చేయపోయినప్పుడే మీరు చెప్తారు కదా మేడం, యాక్సిడెంట్ జరిగితే డిప్రెషన్లో పోతారు. నేను పోలేదు మేడం, ఎందుకో డిప్రెషన్లో పోలేదు. క్రికెట్ ఆడుతుండేవారు హిందూపూర్లో ఒక గ్రౌండ్లో, నార్మల్ పర్సన్స్ కూర్చొని చూస్తూ నేను క్రికెట్ ఆడగెళ్ళాను.